నీకు తెలిసింది చెప్పు. నాకు తెలియదు నీ మాటలు లేనా నీ మాటలు లేను ఏం నచ్చింది అన్న? 6 గ్యారెంటీలు వచ్చినాయి, రాలే అన్న ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ అంటే ఆడలోకి వచ్చిందన్న మొగలది ఏమున్నది ఫ్రీ బస్ మాదేముందన్న వాళ్ళదే కదా బస్సు మొత్తం మాదేముంది బస్ మొత్తం మీరు ఎక్కరా? మేము ఎక్కితే ఏముందన్న వాళ్ళే సీట్లు ఫస్ట్ మాదేమున్నాయి ఉంటే ఎక్కడ లేకుంటే లేదంటే లేదు. లేదంటే లేదు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? పరిపాలన ఏముందన్న ఏం బాగాలేదన్న ఎందుకన్నా ఎందుకు బాగాలేదు? ఏం బాగుందన్న రుణమాఫీ చేస్తాను 2 లక్షల పైన ఉన్నది కట్టుకోరు అన్నాడు కట్టేసినా కూడా ఏది లేదు ఇంతవరకు కాలేదు 5 మంది పడింది. రైతు బంధు వల్లే సంవత్సరం 2 పంటలు పోయింది ఏది పడలేదు పింఛన్ లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు రుణమాఫీ 2 లక్షల పైన ఉంటే అవి కూడా మిత్తి కట్టేసినా ఇంతవరకు కాలేదు కాలేదు ఏం చెప్తారా? ఏముంది సార్ అది ఏం వేస్ట్ ఎందుకు ఇంద్రమ్మ పాలన అనేది ఎక్కువ ఎవరికి ఇచ్చారు సార్ ఎవరికి లేదు సార్ ఇంద్రమ్మ పాలన అనేది ఏ పని లేదు కేసీఆర్ అన్నట్టు ఏ సమస్యలు ఒక్కటి ఏది కరెక్ట్ లేదు సార్ ఎవరు సంవత్సరం పాలన మీద మొన్న విజయోత్సవాలు జరుపుకోరు. అంత మంచిగా చేసినాం, అందరికి మంచిగా చేసినామని విజయోత్సవాలు జరుపుకోరు. వేస్ట్ సార్ అది అంతా వేస్ట్ ఏం చేసారు సార్ ఎవరో చేసారు ప్రజాపాలన ఏం చేశారు ప్రజలకు ఏం చేయలేదు సార్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఏమున్నది సార్ ఉన్న పరిపాలన వాళ్ళు ఏదో నేను చేసిన ఏం చేసిండు సార్ ఏదేం లేదు ఒక్కరితో అనిపించండి సార్ రుణమాఫీ గురించి నలుగురు గురించి నలుగురు చెప్పమనండి సార్ కరెక్ట్గా అప్లై చేసినా నేను ఇంద్రమ్మ చేసినా కానీ ఏది రాలేదు సార్ ఏది రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు వస్తారంటే మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కేసీఆర్. కేసీఆర్ ఎట్లుందన్న పాలన? పాలన చెప్పాలంటే ఇప్పుడు పిల్ల పుట్టమిగా కుల్లగట్టి పెట్టినట్టు ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిండు కానీ 5 ఏళ్ళ పరిపాలన కాలేదు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం దాటిపోయింది అంతే తప్ప మనం ఇప్పుడే కావాలంటే అది ఏది జరగదు ఇళ్ళకగానే పండుగ కావాలంటే కాదు సంవత్సరం దాటినా కూడా ఎవరైనా నాకు చుట్టం కాదు కేసీఆర్ ఏం చుట్టం కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చుట్టం కాదు కానీ వాస్తవం చెప్పాలంటే చూడాలి ప్రభుత్వం ఎలా ముందు చూడాలి ఇంకా చూడాలి ఇంకో సంవత్సరం చూస్తే నష్టపోయేది ఏమున్నది 6 గ్యారెంటీలు అంటే నాకు చెప్పాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు మేలు చేయాలి రుణమాఫీ చేయాలి రైతు బంద్ చేయాలి అది కొంతమందికే చేసిండు ఎట్లా ఒక 56,000 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి చేసిండు 1,25,000 1,50,000 ఉన్న వరకు చేసిండు వాస్తవం చెప్పాలంటే మళ్ళీ ఒకటి రైతు బంధు ఇప్పుడు ఇస్తా ఈ దసరాకి ఇస్తా దీపావళికి ఇస్తా సంక్రాంతి ఇస్తా అంటాడు సరే ఇస్తాడా ఇయ్యడా అది తెలియదు మనకు ఇట్లనే కాలం గడుపుతాడా తెలియదు అది కూడా కొన్ని చెప్పాలంటే ఈ గ్యాస్ అన్నారు గ్యాసు కూడా అది కొందరి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి కొందరికి పడుతున్నాయి కరెంట్ బిల్ అన్నాడు ఫ్రీ కరెంట్ అన్నాడు అది కూడా కొంతమందికి అయింది నేను చూసిన నా కళ్ళతో నేను చూసిన మా ఇంట్లో బిల్డింగ్ ఉన్నాయి 3 ఫ్లోర్లు ఆ 3 ఫ్లోర్ల వరకు చూసిన నేను పడుతుంది ఫ్రీ కరెంట్ వస్తుంది ఎవరికైనా పడుతుంది బాబు ఇల్లు అనేది ఎవరికైనా పడుతుంది అప్లై చేసుకున్న వాళ్ళకు కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కావాలంటే ఈయన వచ్చిందే కొత్తగానే ఇప్పుడే కావాలంటే ఏం ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి అతగండి పోతావు అన్ని పనులు ఏమంటే చేస్తుందా అలవాటు అంత తెలిసిన తర్వాత చేస్తుంది ఏదైనా కానీ ఇప్పుడే కావాలని ఆయన బదనం చేస్తే అది మనకే కరెక్ట్ కాదు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది ఏంటంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సు అది తీసేయాలి మెయిన్ తప్పు పని అది చేసిండు ఎందుకు చేసేయాలంటే ఇప్పుడు మేము పోతున్నాం మేము టికెట్ పెట్టుకుని పోతే మొత్తం అయిన దానికి కాని అందరూ మొగోని పక్కన పెడతారు ఆడలో మేము పోతారు యూనో ఇది వాస్తవం మీరు నవ్వు ఏమన్నా ఇది అయితే వాస్తవం అన్న నేను చెప్పాలంటే నేను ఒక కమ్యూనిస్ట్ వ్యక్తిని కాబట్టి చెప్తున్నా వాస్తవాలు చెప్తున్నా ఈయన పాలనను ఇంకో సంవత్సరం చూద్దాం తప్పే ఉన్నది ఇప్పుడు కొంపలే మునిగిపోలే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నేను గిదే అమలు పనిచేసిన రేవంత్ రెడ్డి వచ్చి కూడా గిదే అమలు పనిచేస్తున్నా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గిదే అమలు పనిచేసిన యూనో నేనైతే ఎవరి మీద ఎక్స్పర్ట్ కాదు ఎవరిని కూడా బదనం చేసి ఉండలేదు ఏం నచ్చిందన్న రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి ఏం నచ్చింది? నేను చెప్తున్నా కదా కేసీఆర్ ఉన్నప్పుడు నాకు మాత్రం ఏది రైతు బంధుగా రుణమాఫీ కాలే ఏది కాలే డబుల్ బెడ్రూమ్ అవి కాలేదు ఏది దళితులకు 3 ఎకరాల భూమి అది రాలేదు యూనో ఆడపిల్లలకు ఇచ్చిండు వాస్తవానికి ఆయన 1,00,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి మంచి పనే చేసిండు కరెంట్ విషయంలో మంచి పని చేసిండు నీళ్ళ విషయంలో మంచి పని చేసిండు ఈయన చేస్తా అంటుండు కొంచెం టైం ఇద్దాం ఇంకో సంవత్సరం ఇప్పుడే మనకు పడిపోయింది ఏమున్నది అది నా ఆలోచన ఇంకా 4 సంవత్సరాలు చూడాలంటూ ఇంకో సంవత్సరం చూద్దాం అంటున్నా
ఇంకో సంవత్సరం తర్వాత ఇప్పటికే ఆయన ఆల్రెడీ కొంతవరకు తెలిసిపోయింది. ఇంకో సంవత్సరం వరకు పూర్తి తెలిసిన తర్వాత అప్పుడు మనం ప్రశ్నిస్తాం. అది నాది ఒక ఆలోచన తప్ప ఎవరినైనా నన్ను ఎవరిని ఏమనలేదు, నేను కూడా ఎవరిని ఏమను. ఎవరి మీద దుమ్మెత్తి పోసే ఆలోచన కూడా లేదు నాకు.